ఇది 3వ రోజు. నిశ్శబ్దకరమైన వాతావరణంలో ఈ అంశాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇశ్రాయేలీయులు అన్న తన ప్రజల మధ్య దేవుడు తనకొక నివాస స్థలము కావాలని కోరుకున్నాడు. ఆ నివాస స్థలం తన పరిశుద్ధ స్థలముగా, అది ఒక గుడారం అని ఆయన పిలిచాడు. గుడారము అంటే నివసించే స్థలం. ఎవరు నివసించే స్థలం? అది దేవుని నివాస స్థలం. ఆ నివాస స్థలాన్ని దేవుడు ఎక్కడ నిర్మించమన్నాడు? అరణ్యములో వారి నడుమ అని అన్నాడు. 12 గోత్రాల ఇశ్రాయేలీయుల మధ్య ఆ గుడారాన్ని ఉంచమన్నాడు దేవుడు. మధ్యలో ఆ గుడారం ఉండాలంటే మరి ప్రజలు ఎక్కడ ఉండాలి? నలుదిక్కులలో ఉండాలి. నిన్న చెప్పాను, 12 గోత్రాల వారు సరి సమానంగా 4 దిక్కులలో చెదిరిపోతే 4 దిక్కులలో 3 గోత్రాలు సెటిల్ అవ్వాల్సి వస్తుంది. అదే జరిగింది, అదే దేవుడు చెప్పాడు. తూర్పున యూదా పాలెము, పడమర ఎఫ్రాయిము పాలెము, దక్షిణాన రూబేను పాలెము, ఉత్తరాన దాను పాలెము. క్యాంప్స్ పేరు మాత్రం వీళ్ళది, కానీ ఒక్కొక్క క్యాంపులో 3 గోత్రాల వారు ఉంటారని నిన్న తెరపైన కూడా మీకు చూపించాను. కానీ ప్రత్యక్ష గుడారానికి ప్రజలకు మధ్య యాజకులు చుట్టూ, ప్రత్యక్ష గుడారము చుట్టూ ఉంటారు. ఒకవైపు మోషే, అహరోను ఆయన కుమారులు, మరొక వైపు లేవీయులలో ఉన్నటువంటి 3 వంశాల వారు. ఒక్కొక్క వంశం ఒక్కొక్క వైపు. కహాతీయులు, గెర్షోనీయులు, మెరారీయులు. ఆ స్ట్రక్చర్ని నిన్న మనం చూసాం. ఆ ఇమేజ్ని మాత్రం ఒక్కసారి చూపించండి మరొకసారి తెర మీద. ఆ ఇమేజ్ని మాత్రమే. ప్రజల మధ్య దేవుని నివాస స్థలం ఏ విధంగా ఉన్నదో మీరు తెర మీద చూస్తున్నారు. సెంటర్లో ఉన్నదే, జూమ్ చేయండి, సెంటర్లో ఉన్నదే దేవుని గుడారం, ప్రత్యేక గుడారం. దాని చుట్టూ యాజకులు, ఆ యాజకుల నివాస స్థలాలు. వారి చుట్టూ నలుదిక్కులలో 3 గోత్రాల చొప్పున 4 పాలెములు. అది మనం చూసాం. యూదులు, యూదా గోత్రం వారు, ఇస్సాకారు వారు, జబూలూను గోత్రికులు ఒకవైపు తూర్పున, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీనీయులు పడమరన, రూబేను, షిమ్యోను, గాదు గోత్రికులు దక్షిణాన, దాను గోత్రికులు, ఆషేరు గోత్రికులు, నఫ్తాలు గోత్రికులు వారు ఒకవైపున. అది చూసిన మనం ఒక మాట ఆలోచించాం. దేవుడు ప్రజల మధ్య ఉండాలనుకుంటున్నాడు. ఆ దేవుడే ఈ రోజు ఉన్నవాడుగా మనందరికీ దేవుడిగా ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో, నీ సామాజిక జీవితంలో దేవుడు కేంద్ర స్థానాన్ని ఎప్పుడు కలిగి ఉండాలి. కలిగి ఉన్నాడో లేదో నువ్వు పరిశీలించుకోవన్నాను నిన్న. ఇక ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి అవసరమైన వస్తువులను దేవుడు ప్రజలనే ఇవ్వమన్నాడు. అది మనఃపూర్వకముగా. ఆయన కోరిక మేరకు ప్రజలు అనుకున్న దానికంటే, ఆశించిన దానికంటే మరీ ఎక్కువగా తీసుకుని రావడం, దాన్ని చదివినప్పుడు ఆ ప్రజలు అభినందనీయులు. ఆ మనసు నీకుందా? ఆ మనసు నాకుందా? ఆ మనసు మనందరికీ ఉన్నదా?
ఆ ప్రశ్న వేసి నిన్న రాత్రి ముగించాను. ఇక ఈరోజు మరొక అడుగు ముందుకు వేద్దాం. ఈ ప్రత్యక్ష గుడారము, దాని నిర్మాణాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దాని చుట్టూ ఒక ప్రహారీ ఉంటుంది. ఆ ప్రహారీ గురించి ఈరోజు కొన్ని ఆలోచనలు చేద్దాం. ప్రాకారము అంటాం, కానీ ఆ ప్రహారీ గురించి ఆలోచించే ముందుగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను ప్రస్తావించి తర్వాత వెళ్తాను. నేను తెరను చూడమన్నప్పుడే తెరను చూడండి, నేను ప్లే చేయమన్నప్పుడే మీరు ప్లే చేయండి, అంతవరకు మీరు నన్నే చూడాలి. ఈ ప్రత్యక్ష గుడారం గురించి అసలు మనము ఈరోజు ఆలోచించడానికి ఒక ముఖ్యమైన కారణమే హెబ్రీ పత్రికలో ఉన్నది. చూద్దాం. ఈ 5 రోజుల పాటు, మొన్నటి నుండి ప్రారంభించిన ఈ 5 రోజుల సభలలో ఈ వచనం అస్సలు మర్చిపోకండి. బ్యాటరీలు కొత్తవేనా? ఎందుకు ప్లే చేస్తున్నారు? ఎవరు అడిగారు? హెబ్రీ పత్రిక చూడమన్నాను, మీరు తెర చూపించేస్తున్నారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9వ వచనము చూద్దాము. ఏ గుడారము గురించి అయితే మనం 2 రోజులుగా మాట్లాడుకుంటున్నామో ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. అండర్లైన్ చేసేయండి. ఎందుకు మనం ఆలోచిస్తున్నామో ఆ మాట మీకు తెలియచేయాలి. అగైన్ ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి గుడారము గురించి మనం ఆలోచిస్తే ఈ కాలంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదో ఉందన్నమాట. ఈ కాలంలో మనం ఏదో నేర్చుకోవడం కోసమే ఆనాటి ప్రత్యక్ష గుడారాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏమి నేర్పిస్తుంది ఆ ప్రత్యక్ష గుడారం? తెలుగులో ప్రత్యక్ష గుడారం, లేదా స్వర్ణ గుడారం, లేదా సాక్ష్యపు గుడారం, లేదా దేవుని మందిరం, ఇన్ని రకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి ప్రత్యక్ష గుడారం ఆంగ్ల భాషలో దీనిని ట్యాబర్నాకిల్ అని పిలుస్తారు. హలో, గ్రీకు భాషలో దీనిని స్కెనాన్ అని పిలుస్తారు. ఈ పదం ముఖ్యం, మర్చిపోకండి. తెలుగులో ప్రత్యక్ష గుడారం, ఇంగ్లీష్లో ట్యాబర్నాకిల్, గ్రీకు భాషలో స్కెనాన్. ఇప్పుడు యోహాను సువార్త తీద్దాం. ఈ పదాన్ని మనసులో పెట్టుకొని యోహాను సువార్తకు రండి. 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. ఆ పదాన్ని చూడండి, వీలైతే అండర్లైన్ చేయండి. నివసించెను. మనుషుల మధ్య ఎవరో నివసించిరి. నివసించెను అన్న ఈ తెలుగు పదాన్ని గ్రీకు భాషలో, బైబిల్లో ఎస్కనాసిన్ అన్న పదాన్ని ఉపయోగించాడు. ఎస్కనాసిన్. Word became flesh and tabernacled among us, dwelled among us, lived among us. గ్రీకు భాషలో ఉన్న మూల పదాన్ని తీసుకొని కరెక్ట్ గా ఇంగ్లీష్ లో తర్జుమా చేస్తే ద వర్డ్ బికేమ్ ఫ్లెష్, ఆ వాక్యమే శరీరధారి అయి మనుషుల మధ్య నివసించెను. టాబర్నాకిల్డ్.
కరెక్ట్ పదం, నివసించెను అన్న పదానికి కరెక్ట్ ఏంటో చెప్పను, టాబర్నాకిల్డ్. దాని అర్థం ఏంటో చెప్పమంటారా? పాత నిబంధనలో పరలోకపు తండ్రి ఈ ప్రత్యక్ష మైక్ మార్చండి. హలో, రైట్. పాత నిబంధనలో దేవుడు ఈ ప్రత్యక్ష గుడారము ద్వారా ప్రజల మధ్య నివసించాలన్న తన కోరికను వెలబుచ్చిన పరలోకపు తండ్రి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అదే తండ్రి ప్రత్యక్ష గుడారాన్ని మార్చేశాడు. ఎవరిని పంపి? తన కుమారుణ్ణి పంపి. ఈ కుమారుడు చేంజ్ చేశాడు, ప్రత్యక్ష గుడారాన్ని రీప్లేస్ చేశాడు. ప్రత్యక్ష గుడారాన్ని రీప్లేస్ చేశాడు. ప్రత్యక్ష గుడారపు స్థానాన్ని యేసు ప్రభు తీసుకొని పరలోకపు తండ్రి యొక్క సన్నిధిని తన ద్వారా చూపించాడు. అంటే పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారం ఒక నీడ అన్నమాట, ఒక ఛాయ అన్నమాట, ఒక షాడో. ఛాయ. అవును, నీడ వేరు, నిజం వేరు. మనం మాట్లాడుకుంటున్న ప్రత్యక్ష గుడారం ఒక నిజానికి అది నీడ. చూద్దాం వచనం, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మోషే గుడారము, ఏ గుడారం అది? ప్రత్యక్ష గుడారం. మనం మాట్లాడుకుంటున్న గుడారం అదే. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుమని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. ఛాయ, గుడారం అంటేనే ఛాయ. షాడో అన్నాడు ఇంగ్లీష్లో. షాడో అన్న ఇంగ్లీష్ పదానికి తెలుగులో కొన్ని అర్థాలు చెప్పండి. ఛాయ కాకుండా మరొకటి నీడ. నీడ ఎక్కడైనా కనబడితే అక్కడ ఎవరో ఉన్నారని నీకు అర్థం కావాలి. నీడ ఎక్కడున్నా దాని వెనుకలో ఒక నిజం ఉంటుంది. నిజము లేనిదే నీడ లేదు, నీడ ఉన్నప్పుడు నిజం ఉండి తీరాలి. ఒక నిజానికి నీడగా వచ్చినదే ప్రత్యక్ష గుడారం. ఆ నీడ పేరు ప్రత్యక్ష గుడారం అయితే నిజం పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అన్న నిజానికి ప్రత్యక్ష గుడారం ఒక నీడయింది. ఈ ప్రత్యక్ష గుడారాన్ని మనము పరిశీలించడం మొదలు పెడితే అడుగడుగున ఆయన కనపడతాడు. అందుకే 5 రోజులలో ఈ అంశం. ప్రత్యక్ష గుడారాన్ని మనం పఠించడానికి గల మూల కారణమే ఈ ప్రత్యక్ష గుడారం అడుగడుగున ఆయనను చూపిస్తుంది. ఆయనను, ఆయన తత్వాన్ని, ఆయన పనిని, ఆయన గుణాలను, ఆయన త్యాగాన్ని, ఆయన గుణములన్నిటినీ చూపించే ఒక అద్భుతమైనటువంటి స్థలమే, అమోఘమైన స్థలమే ఈ ప్రత్యక్ష గుడారం. ఈ గుడారానికి ఒక ఆవరణం ఉందని చూసాం మొదటి రోజు. ఆ ఆవరణము చుట్టూ ఒక ప్రహారీ, నలుదిక్కుల ప్రహారీ. ఒక్కసారి ఆ ప్రహారీని చూద్దాం. ఇప్పుడు ప్లే చేయాలి మీరు తెర మీద. ప్రహారీని చూద్దాం. కనబడుతుందా లేదా? లైట్స్ ఆఫ్ చేయాలా?
ఒకసారి ఆగండి నాన్న. కనబడుతుందా లేదా లైట్స్ ఆఫ్ చేయాలా? కనబడుతుంటే చేయొద్దండి. వెరీ గుడ్. లైట్స్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. చూద్దాం. ఒక దిక్కు ప్రహారీ, అది జాగ్రత్తగా గమనించండి. అది తెరలతో ఉన్నటువంటి ప్రహారీ, కర్టన్స్. ఆ ప్రహారికి స్తంభాలు, ఆ స్తంభాలకు ఒక రాడ్ లాగా ఉంది, మీరు గమనించాలి. ఆ రాడ్డుకి వేలాడుతున్న తెరలు అవన్నీ కూడా తెలుపు రంగులో ఉన్నాయి. తెలుపు రంగులో ఉన్న తెరలు నలుదిక్కుల. నాలుగు దిక్కులు, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. ఆ నాలుగు దిక్కులలో ఇప్పుడు మీరు తెర మీద చూస్తున్నది తూర్పు. ఆ తూర్పు దిక్కున ఒక ద్వారం, రంగురంగుల ద్వారం. ఒక్క దిక్కున మాత్రమే ద్వారం ఉంది, మరో 3 దిక్కుల ద్వారం లేదు. ఆ ప్రహారీని మీరు చూస్తున్నారు ఇప్పుడు. ఆ ప్రహారీ లోపల ఆవరణం, ఆ ఆవరణంలో గుడారం. ఆ గుడారం ఉన్నది ఆవరణములో, ఆ ఆవరణము చుట్టూ ప్రహారీ. మీ మనసులో అది ముద్రగా మిగిలిపోవాలి. ఆ పిక్చర్ని మర్చిపోకండి. తెరను చూసిన మీరు నన్ను చూడుము. ఇక చూద్దాం జాగ్రత్తగా. 4 దిక్కులు, తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరాలు. వద్దు, అడగలేదు. ఇక జాగ్రత్తగా వాటి లెక్కలు చెబుతాను, వినండి జాగ్రత్తగా. ఆ ప్రహారీ అంతా కూడా లెక్కలతో కూడినది, కొలతలతో కూడినది. ఆ కొలతలన్నీ కూడా దేవుడే చెప్పాడు మోషేకి కొండ మీదకి పిలిచి. ఆ కొలతలలో ఎక్కడ కూడా మోషే రాజీ పడకూడదు. పొరపాటున కూడా సొంత ఆలోచనలకు తావివ్వకూడదు. దేవుడు మరీ చెప్పాడు జాగ్రత్తగా, నేను చెప్పినట్టే కట్టాలి, నేను చెప్పినట్టే కట్టాలి. నీ సొంత ఆలోచన, స్వనీతి ఇక్కడ పనికిరాదు. చూద్దాం ఒక 2 వచనాలు. ఇప్పుడు మీరు హెబ్రీ పత్రిక 8 చదివారు. 5వ వచనాన్ని మరొకసారి చూద్దాం. ముందుగా హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త. జాగ్రత్త మోసెస్, జాగ్రత్త పడాలి. నువ్వు నిర్మించేటప్పుడు నా పనిలో నీ సొంత ఆలోచనలను పెట్టకూడదు. అది నీ నీతి అవుతుంది. అర్థమైంది మోషే గారికి. అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎన్నిసార్లు చెప్పాడో నిర్గమాకాండంలో కూడా చూద్దాం. నిర్గమాకాండము 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయం 40వ వచనము చూద్దాం ఒక్కసారి. 40. కొండ మీద నీకు కనుపరిచిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి పని. అశ్రద్ధగా చేస్తే అస్సలు ఒప్పుకోనంటున్నాడు దేవుడు. 27వ అధ్యాయం అదే నిర్గమకాండం 27 8వ వచనము చూద్దాం. 8 పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను. నెక్స్ట్, కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానిని చెయ్యాలి. బీ ఆన్ యువర్ గాడ్. మెలకుగా ఉండి కట్టాలి దీన్ని. రాసుకో లెక్కలన్నాడు మోషే గారితో.
ప్రహారిని గూర్చిన లెక్కలు, దక్షిణ లెక్క. అది మీరు గమనిస్తే పొడవు ఎక్కువగా ఉంది, వెడల్పు తక్కువ ఉంది. మీరు గమనించండి, పొడవు ఎక్కువగా ఉంది, వెడల్పు తక్కువ ఉంది. ఆ పొడవు 100 మూరలు, ఉత్తరాన 100 మూరలు, దక్షిణాన 100 మూరలు. ఒక మూరకు 1.5 అడుగు. అడుగుల్లో మనకు అడుగులు ఎక్కువ తెలుసు కదా, మూరల కంటే మనకు అడుగులు బాగా తెలుస్తాయి. బైబిల్లో మూరల లెక్క ఉంది, నేను అడుగుల్లో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. ఫీట్ అంటాం, మూరలను క్యూబిట్స్. 100 మూరల పొడుగు. ఇప్పుడు అడుగులు ఎన్నో చెప్పేయండి. 150 అడుగుల పొడుగది. అది ఎడమ వైపున కుడి వైపున, అనగా దక్షిణాన ఉత్తరాన. దక్షిణాన 100 మూరలు, ఉత్తరాన 100 మూరలు. నెక్స్ట్ పడమర 50 మూరలు, తూర్పున 50 మూరలు. వెడల్పు 50, పొడుగు 100. మూరల్లో లెక్క. అడుగులలో 150 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు. విశాలమైందేనా? విశాలమైందే. పోతే ఆ ప్రహారీలో మీరు స్తంభాలు చూస్తున్నారు కదూ, ఏ కలర్లో ఉన్నాయి? ఏ కలర్లో ఉన్నాయి? మీకు తెర మీద కొంచెం బ్రౌన్ కలర్లో కనపడుతోంది. అదంతా ఇత్తడి, అదంతా కూడా ఇత్తడి స్తంభాలు. 100 మూరల పొడుగు కలిగినటువంటి దక్షిణ ఉత్తర దిక్కులలో 20 స్తంభాలు ఉంటాయి లెక్క. 20 స్తంభాలు. దక్షిణాన 20 స్తంభాలు, ఉత్తరాన 20 స్తంభాలు. 50 మూరలు ఉన్నటువంటి పడమర దిక్కున పశ్చిమాన 10 స్తంభాలు, తూర్పున కూడా 10 స్తంభాలు. అది స్తంభాల లెక్క. ఆ స్తంభాలను పిల్లర్స్ అని అంటాం, లేదా పోస్ట్స్ అని కూడా అంటాం. ఆ స్తంభాలన్నీ కూడా ఒక పునాదిపై ఉంటే, ఆ పునాదిని ఒక్కొక్క స్తంభానికి ఒక పునాది. పునాది అంటే అర్థమవుతుందని చెబుతున్నాను. బైబిల్ భాషలో దిమ్మే అని కూడా అంటారు. బేస్ అవన్నీ కూడా దిమ్మెలలో కూర్చుండ పెట్టబడ్డాయి. స్తంభాలన్నీ కూడా దిమ్మెలలో నిలవబడ్డాయి. 20 స్తంభాలకు 20 దిమ్మెలు, 10 స్తంభాలకు 10 దిమ్మెలు. అవి కూడా ఇత్తడివే. అన్ని తెరలు. ఆ తెరలన్నీ కూడా తెలుపు రంగులో ఉన్నాయి. అవన్నీ కూడా సన్నని నారతో చేయబడినవి. సన్నని నారతో చేయబడిన తెరలు. ఆ సన్నని నార తెలుపు రంగులో ఉంది, స్వచ్ఛమైన తెలుపు. ఉత్తరాన 20 స్తంభాలు, దక్షిణాన 20 స్తంభాలు, పడమర 10 స్తంభాలు, తూర్పున 10 స్తంభాలు. కానీ తూర్పుకు మాత్రం దేవుడు ఒక్క తూర్పు వైపున మాత్రం దాన్ని 3 భాగాలుగా విడగొట్టమన్నాడు. తూర్పున మాత్రమే 3 భాగాలుగా విడగొట్టమన్నాడు. ఆ 3 భాగాలు తూర్పున మాత్రమే. ఆ తూర్పునున్నటువంటి స్తంభాలను 3 భాగాలుగా విభజించమన్నాడు. ఎడమ వైపు 3, 10 స్తంభాలు కదా తూర్పున, 10ని 3 భాగాలుగా. ఎడమ వైపున 3, కుడి వైపున 3, మధ్యలో 4, మొత్తం కలిపితే 10. ఎడమ వైపున 3, కుడి వైపున 3, మధ్యలో 4, మొత్తం కలిపితే 10 స్తంభాలు. ఆ 3 స్తంభాలు 15 మూరలు. ఈ 3 స్తంభాలు
15 మూరలు, మధ్యలో ఉన్న 4 స్తంభాలు 20 మూరలు. లెక్కలు కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి, అయినా వినాలి తప్పదు. ఇవి దేవుని లెక్కలు. కష్టమే మరి, లెక్కల సబ్జెక్టే కష్టంగా. ఒక తూర్పును మాత్రమే 3 భాగాలు, 15 మూరలు ఒకవైపు, 15 మూరలు ఒకవైపు మాత్రం 20. అదొకటి గుర్తుపెట్టుకోండి. పోతే ఆ ప్రహారీ మొత్తం స్తంభాలతో ఉన్నదని మీరు మనసులో పెట్టుకుంటే, ఒక స్తంభానికి మరొక స్తంభానికి మధ్య గ్యాప్ 5 మూరలు, గ్యాప్ 5 మూరలు. నెక్స్ట్, ఆ స్తంభాల ఎత్తు 5 మూరలు, ఆ స్తంభాల ఎత్తు 5 మూరలు. చాలా ఉన్నాయి కదా లెక్కలు. 100, 50, 10, 5, 20 కూడా ఉంది స్తంభాల లెక్క. 100 మూరలు, 20 స్తంభాలు, ఒక చోట 10 స్తంభాలు, 5 మూరల గ్యాప్, 5 మూరల ఎత్తు. ఇది ప్రహారీ పిక్చర్. ఎక్స్క్యూజ్ మీ. ఈ గుడారం ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. అది వదలకూడదు మీరు. అంటే ఈ లెక్కలన్నీ కూడా ప్రస్తుత కాలానికి ఏదో సూచిస్తున్నాయన్నమాట. ముందుగా స్తంభాల గురించి కొన్ని ఆలోచిద్దాం. లెక్కల దగ్గరకు వద్దాం. స్తంభాల గురించి ఆలోచిద్దాం. బైబిల్లో స్తంభాలుగా ఎవరైనా పోల్చబడ్డారా? కొంచెం ఆలోచించండి, మీకేదో తగులుతుంది. కొంచెం నాలెడ్జ్ ఉంది కదా మీ అందరికీ. స్తంభాలుగా ఎవరైనా పోల్చబడ్డారా? చూద్దాం. గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఎవరైనా చదవగలిగితే. లైవ్ లో ఈరోజు వీడియో రావట్లేదుగా, ఆడియో అయినా వస్తుందా? లైవ్ లో ఉన్న వారికి వార్త, వీడియో లేకపోయినా ఆడియో జాగ్రత్తగా వినండి. ఎందుకంటే వీడియో చూసే వారికి ఇబ్బందిగా ఉంది, ఇక్కడ ఆడియో మాత్రం వినే వారికి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది, కానీ తప్పదు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. సున్నతి పొందిన వారికి అపోస్తులు లగుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడగుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు, పెన్నుంటే అండర్లైన్ చేయండి. నెక్స్ట్ మాట, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు. చాలు, అక్కడ ఎవరో స్తంభాలు కనపడుతున్నారు చూడండి మీకు. కౌన్ హై? పేతురు, యాకోబు, యోహాను. ఎవరు ఇల్లు ముగ్గురు? భక్తులు. లోకాన్ని జయించడానికి పూనుకున్నవారు, ప్రభు నేర్పిన బాటల్లో నడుస్తున్నవారు. వాళ్ళు స్తంభాలా? వాళ్ళేనా స్తంభాలు? మరొక వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనము చూద్దాం. 12వ వచనం, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ఆలయములో స్తంభం. జయించువాడు స్తంభం అన్నమాట. జయించువాడు స్తంభముడు. ఒక వ్యక్తి లోకాన్ని జయించాలి, పరలోకములో భాగం అవ్వాలంటే, పరలోకంలో భాగము సంపాదించాలంటే ఆ వ్యక్తి ముందుగా లోకాన్ని జయించాలి. ఆ లోకాన్ని జయించడానికి మొదటి మెట్టే నీ జీవితంలో నువ్వు పాపివని గ్రహించాలి. ఆ పాపి మాత్రమే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఏదో చేస్తాడు.
తన జీవితాన్ని రక్తములో ఉదుకుకొని తెలుపు చేసుకుంటాడు. అప్పటి నుంచి అతను ఒక స్తంభం అవుతాడు. అప్పటి నుంచి అతను ఒక స్తంభం అవుతాడు. కానీ స్తంభం అయితే సరిపోదు, స్తంభానికి కొన్ని లక్షణాలు ఉండాలి. చూద్దాం ఎవరు చెబుతారు. స్తంభానికి ఒక్క లక్షణం చెప్పండి, ఒక్క లక్షణం చెప్పండి. వెరీ గుడ్. అది స్థిరంగా ఉండాలి, కదలకూడదు. అక్కడ స్తంభాలు ఉన్నాయి చూడండి, కొన్ని ఉన్నాయా? చూడకున్నా తెలుసుగా మనకు. స్తంభం ఎప్పుడు స్థిరంగా ఉండాలి, కదలకూడదు. అదేంటో కొన్ని స్తంభాలు ఎప్పుడు కదులుతూ ఉంటాయి, స్థిరంగా ఉండవు, అస్థిరులు. ఒక అడుగు అలా వేసి ఉండాల్సిన చోట ఉండకుండా మళ్ళీ అలా స్తంభము కదిలితే అది స్తంభమేనా? దాని మెడలో స్తంభం అన్న ట్యాగ్ వేయచ్చా? విశ్వాసులు ఎలా ఉండాలో బైబిల్ చెబుతోంది, చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58 చూడండి ఒక్కసారి. కాగా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎలా ఉండాలట? స్థిరులను, కదలని వారును, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిగా మీరుండాలి. ఎందుకు స్థిరంగా ఉండాలి? ఎందుకు కదలకుండా ఉండాలి? మీరు స్తంభాలుగా ఆ లక్షణం లేకపోతేలా? నిన్నగాక మొన్న స్టార్ట్ అయ్యి 2 రోజుల క్రితం మీటింగ్స్. ఎవరైనా ఎప్పుడైనా అక్కడున్న స్తంభాలు కదిలినట్టు చూసారేంటి? కదలవు. అవసరమైతే వచ్చే నెలైనా చెక్ చేయండి, కదలవు, స్థిరంగా ఉంటాయి. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో చెప్పనా? మీరు స్తంభాలు గనుక. ఎప్పటి నుంచి అయ్యారు స్తంభాలుగా? బాప్తిస్మము తీసుకున్నప్పటి నుంచి. ఇంకా తీసుకోలేని వారెవరు అని అడగను, మీరు ఎత్తకండి. మీరెత్తిన తర్వాత నేనేమైనా అంటే మీరు తెగ ఫీల్ అయిపోతారుగా. అందుకే మిమ్మల్ని ఎత్తనివ్వకుండా నేను అన్నాను అనుకోండి, తృప్తిగా అనొచ్చు. ఎవరెవరైతే ఇక్కడ ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదో మీరింకా స్తంభాలుగా మారలేదు. దేవుని ఆలయములో మీకు చోటు లేదు, దేవుని మందిరములో మీకు భాగము లేదు. మీరు ఇంకా బయటున్నోళ్ళు, బయటున్నవారు. మీరు బయట ఏముందో చెప్పనా? నలుపు, అక్కడుంది తెలుపు. స్తంభాలు తెలుపు వాతావరణంలో ఉన్నాయి. నువ్వేమో బయట మాసిపోయిన నలుపు గుడారాలలో బతుకుతున్నావు. ఇశ్రాయేలులో గుడారాలన్నీ నల్ల ఉంటాయి. నల్ల నల్లని గుడారాల మధ్య తెల్ల తెల్లని ప్రాకారం. ఎంత బాగుంది, ఎంత బాగుంది. రావా ఈ తెలుపులోనికి? వద్దా వాతావరణం? నలుపే బాగుందా? చీకటే బాగుందా? ప్రేమిస్తున్నావు కదా చీకటిని? చీకటి అంటే ఇష్టపడుతున్నావు కదూ? చీకటిలో జరిగేవన్నీ పాపాలు, చీకటిలో జరిగేవన్నీ భయంకరమైన పరిస్థితులు. బహుశా ఇంటి వారి కన్నుగప్పి నువ్వు తప్పులు చేస్తున్నావేమో.
బంధువులకు తెలియకుండా నీ కార్యాలు జరుగుతున్నాయేమో. త్రాగుడని, తిరుగుడని, లోకస్తుల స్నేహమని తిరుగుతున్నావేమో. ఉదయం అదే మాట్లాడుకున్నాం యోవేలు గ్రంథంలో మధ్యాహ్నం. మీలో పగటి వేళ ఎవరెవరు రావట్లేదో నాకు తెలియదు, కానీ మంచి గ్రంథాన్ని మిస్ అయిపోతున్నారు మీరు. సంవత్సరానికి ఒక్కసారి జరిగే 5 రోజుల సభలలో 5 రోజులు మీరు ప్లాన్ చేసుకోకపోతే ఎలా? ఎంత పోగొట్టుకుంటారు మీరు? ఒక మంచి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. ఒక 2-3 నెలల కిందట నేను ముంబై వెళ్ళాను మీటింగ్స్కి. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, ఐఎమ్ వెరీ సారీ ప్లీజ్, తెలుగు మెథడిస్ట్ చర్చ్, ద బిగ్గెస్ట్ తెలుగు చర్చ్ ఇన్ ముంబై. కరెక్ట్గా మాట్లాడితే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్లకు తెలియదు. ఒకరి ద్వారా ఆహ్వానింపబడి సంఘము నన్ను ప్రేమగా ఆహ్వానించి సదస్సులు పెట్టించుకుంది. నేను తానిషా గారు వెళ్ళాం. 3 రోజులు. ఆ 3 రోజులు మాత్రమే వాళ్ళు వాక్యం విన్నది. ఆ 3 రోజుల వాక్యం విన్నందుకు వయసులో ఎంతో పెద్దవారు, తండ్రులు, తండ్రి సమానులు, ఇప్పుడు ప్రార్థన చేసిన సాల్మోన్ గారు, వాక్య పఠనం చదివిన పెద్దలు జాన్ గారు, వారితో పాటు మిగిలిన బృందం సభ్యులు ముంబై నుంచి వారి ఆరోగ్యాన్ని పక్కన పెట్టి వచ్చి వాక్యం వింటున్నారంటే వాక్యం అంటే వారికి ఎంత ఆసక్తి. చాలా మంది యవ్వనస్తులకు లేదు ఆ ఆసక్తి. రోజు చాలా మంది యవ్వనస్తులకు లేదు ఈరోజు ఆ ఆసక్తి. అలాంటి పెద్దవారిని మనం చూసినప్పుడు వెంటనే పాఠాలు నేర్చుకోవాలి. అలాంటి వారు నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం లేదు, వారిని చూస్తే చాలు. కానీ 3 రోజులు విన్నందుకే వారిలో అంత ఆసక్తి వస్తే సంవత్సరాల తరబడి వింటున్న చాలా మందిలో కదలిక లేదు. కారణం, వారికి చీకటి అంటేనే ఇష్టం. చీకటి అంటేనే ఇష్టం. నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా ఒక మాట చెబుతున్నాను. నేను గ్రంథ వివరణలు చెబుతున్నానని మీకు తెలిస్తే మ్యాక్సిమం నేను అలాంటివే చెప్తాను. టాపిక్స్ అన్ని గాలిలో వార్త విన్నా పరిగెత్తుకుంటూ వచ్చేయండి. గాలిలో వార్త విన్నా పరిగెత్తుకుంటూ వచ్చేయండి. మొదటి మాట నుంచి చివరి మాట వరకు, ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు మీరు ఒక్క మాట మిస్ అవ్వకుండా వినాలి. ఎందుకంటే దాని వెనకాల నా హోంవర్క్ అంత ఉంటుంది. దాని వెనకాల నా రీసెర్చ్ అంత ఉంటుంది. అందుకే నా దగ్గర ఉన్న వాళ్ళకి ఎప్పుడు అదే చెబుతాను. మీరు చేసే మంచి పనులలో ఒక మంచి పని నాతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండండి. కనెక్ట్ అయి ఉండండి. కనెక్ట్ అయి ఉండండి. డిస్కనెక్ట్ కాకండి. డిస్కనెక్ట్ కాకండి. మీరే నష్టపోతారు. ఎందుకు రాలేదు ఈరోజు మీటింగ్ అని వాళ్ళ ప్రాంతంలో జరుగుతుంటుంది. మళ్ళీ ఎందుకు రాలేదు మీటింగ్ అని అడిగితే నాకేదో మీటింగ్ ఉందని చెబుతారు. ఆ మీటింగ్లో నువ్వేదో చెప్పాలంటే ఈ మీటింగ్లో ఏదైనా వినాలి. మీరు మీటింగ్స్కి వెళ్ళడం తప్పు కాదు, సువార్త చేయడం తప్పు కాదు. ఇక్కడ సువార్త లేదా సరుకు ఉత్పత్తి చేసే కేంద్రం ఇది. ఉత్పత్తి చేసే చోట సరుకు తీసుకోకపోతే అక్కడికి వెళ్ళి ఏం చెబుతావు? ట్యాంకులో నీళ్లు ఉంటేనే ట్యాప్లో నీళ్లు వస్తాయి. ట్యాంక్ ఖాళీ అయిన తర్వాత ట్యాప్ ఎన్నిసార్లు తిప్పినా నీళ్లు రావు. ఈ మధ్య కొంచెం డైట్ చేసి సన్నగా అయ్యాను, కానీ మీకు అదొక పెద్ద డౌట్, ఎందుకు సన్నగా అయ్యాడా అని. ఆరోగ్యం అక్షరాల బాగుంది, చాలా బాగుంది.
నేను వాక్యం చెప్పబట్టి ఇది 25వ సంవత్సరం, నమ్ముతారా? నేను వాక్యం చెప్పబట్టి ఇది 25వ సంవత్సరం. సాయంత్రం వరకు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద కూర్చున్న బాలస్వామి గారికి బాగా తెలుసు ఆ విషయం. ఆయన 24 సంవత్సరాల నుంచి నాతో పరిచయస్తుడు. నేను సేవలో ఉండడం చూశాడు. వెనకల అంత అనుభవం లేని ఇంత రాదు సరుకు. సేవ చేయండి, కనెక్ట్ అయి ఉండండి, అది మీకు మంచి. చూస్తున్నాంగా స్తంభాలు, కడుగబడిన వారే స్తంభాలు, జీవితాన్ని కడుక్కున్న వారే స్తంభాలు. ఆ స్తంభాలు కదలకుండా ఉండాలి, ఆ స్తంభాలు స్థిరంగా ఉండాలి. స్తంభాలకున్న మరొక గుణం ఏంటో చెప్పనా? అవి భారము మోస్తూ ఉంటాయి. రైట్? భారము మోస్తూ ఉంటాయి. ఒక స్తంభం గురించి మాట్లాడదాం ఇప్పుడు. అదే కొరింథీ మొదటి పత్రిక, అదే కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనములు చూద్దాం. ఇక్కడ ఒక స్తంభం మాట్లాడుతోంది. ఎవరా స్తంభం? అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడు? నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉంది. భారముంది, భారముంది, భారముంది అనాలి ఒక స్తంభం. అంటోందా ఆ స్తంభం ఈరోజు? బాప్తిస్ము తీసుకున్నామని చేతులెత్తిన వారలారా, నేను అడుగుతున్నాను, స్తంభాలు కదా మీరు? స్తంభాలు కదా. భారం ఉందా? ఏ భారం ఉంది? సొంత పనుల భారం ఉంది, వ్యక్తిగత భారం ఉంది, కుటుంబ భారం ఉంది. అబ్బో, చాలా భారాలు ఉన్నాయి స్తంభాలకు. కానీ ఆత్మల భారం ఉందా? ఆత్మలు రక్షించాలనే భారం ఉందా? అది లేకపోతే నువ్వు స్తంభము కాదు. అది లేకపోతే నువ్వు స్తంభము కాదు. ప్రియులారా, స్తంభాలు, ఆలయములో స్తంభాలు. కానీ ఆ స్తంభాలన్నీ ఎవరి మీద నిలబడ్డాయో చూద్దాం. ఇప్పుడు తీద్దాం వచనం దీనికి సంబంధించి. నిర్గమకాండము 27వ అధ్యాయం. నిర్గమకాండం 27వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దాం. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్ననార యవనికలు. యవనికలు అంటే తెలుగులో మాకు తెలియదు, తెరలు. యవనికలు అంటే తెరలు ఒక ప్రక్కనుండాలి. దాని 20 స్తంభములు, అంటే స్తంభాలు 20, వాటి 20 దిమ్మలు. దిమ్మ అన్నాడు. బేస్ అవి ఇత్తడివి. అంటే ఇత్తడి దిమ్మలలో స్తంభాలు నిలబడాలి. ఇత్తడి దిమ్మలలో స్తంభాలు నిలబడాలి. అది పిక్చర్. ఇత్తడి దిమ్మలలో స్తంభాలు నిలబడాలి. స్తంభాలు ఒంటరిగా నిలబడడానికి వీల్లేదు. అవి దిమ్మెలలో ఉండాలి. ప్రతి దిమ్మ ఆ స్తంభానికి ఒక పునాది లాంటిది. స్తంభాలు ఎప్పుడు దిమ్మ మీద ఉండాలి. ఆ దిమ్మ ఆ స్తంభానికి పునాది. స్తంభాలు ఎవరో చూసాం ఇంతవరకు? భక్తులు, విశ్వాసులు అని చూసాం. విశ్వాసులు స్తంభాలైతే పునాది ఎవరో చూద్దాం ఇప్పుడు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
11వ వచనం చూద్దాం. 11వ వచనం, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. పునాది ఎవరు? యేసుక్రీస్తు. పునాది ఎవరు? యేసుక్రీస్తు. స్తంభం ఎవరు? విశ్వాసి. విశ్వాసి ఎప్పుడు ఎవరి మీద ఉండాలి నిలబడి? క్రీస్తనే పునాదిపై ఉండాలి. నీ జీవితం క్రీస్తనే పునాదిపై ఉండాలి. క్రీస్తే పునాదైతే స్తంభము కదలదు. స్తంభము కదులుతోందంటే పునాదిగా ఎవరు లేరని? క్రీస్తు లేడని. అది ఇత్తడిది. ఆ ఇత్తడి గురించి రేపు మాట్లాడతాను. ఒక పునాదిపై స్తంభం ఉండాలి అన్న పిక్చర్ని మీరు మనసులో పెట్టుకోండి. ఒక పునాదిపై స్తంభం ఉండాలి. ఉంటే ఏమవుతుందో చెప్పనా? పునాది వలె స్తంభం ఉంటుంది. ఇంతకు పునాది ఎలా ఉంది? యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు భూమి మీద? చూద్దాం కొన్ని వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనములు చూద్దాం. 14-15 డైరెక్ట్ గా 15 వచనం చూద్దామా? చూసేద్దాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలెనే శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు. పాపము లేనివాడుగా పునాది. శోధన ఉంది, పాపము లేదు. శోధన ఉంది, పాపము లేదు. కానీ స్తంభాలలో పాపం ఎందుకు కనపడుతోంది? స్తంభాలలో పాపము కనబడుతోందనంటే పునాది సరిగా లేదని, నిలబడవలసిన పునాదిపై సరిగా నిలబడలేదని. పునాది మీద స్తంభము సరిగా లేకపోతే జయించవలసిన దానిని జయించలేదు ఈ స్తంభం. ప్రకటన గ్రంథం మరొకటి 12వ అధ్యాయం 11వ వచనము చూద్దాం. 11 వారు స్తంభాల గురించే గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు. దేనిని బట్టి జయిస్తారట? జయించాలంటే ఏ రక్తం ఉండాలట అక్కడ? గొర్రెపిల్ల రక్తం. గొర్రెపిల్ల రక్తం. దేనినైనా నువ్వు జయించాలంటే ఈ రక్తానికి నువ్వు కనెక్ట్ అయి ఉండాలి. గలతీ పత్రిక, ఇంకా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూద్దాం ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు సంబంధివా నీవు? మరి స్తంభమా? క్రీస్తు సంబంధివై ఉండి కూడా జయించలేని వాటిని, జయించవలసిన వాటిని జయించలేకపోతున్నావా? అలాగైతే క్రీస్తుతో నీకు సంబంధం లేదు. ఆయన పేరు చెప్పుకొని మాత్రం తిరక్కు. నేను క్రీస్తు వాడునని మనసులో పొరపాటున కూడా అనుకోకు. కారణం, నువ్వు జయించలేకపోతున్నావు. ఎవరో నీ గురించి అనుకోవడం కాదు, నీ గురించి నువ్వే అనుకోకూడదు. ఎలా ఉంది ఈరోజు మన జీవితం? ఉందా ఈ పరిశీలన? ఉందా ఈ పరిశీలన? పోతే ఈ స్తంభాల మధ్య గ్యాప్ 5 మూరలు. ఈ స్తంభాల ఎత్తు 5 మూరలు. 5 మూరలు. మరొక్కసారి 5 మూరలు. ఎందుకు 5 పెట్టాడు? ఆ 5 గురించి నేను చెబుతాను కాసేపు అయిన తర్వాత.
కానీ ముందుగా ఎత్తు సేమ్ చూడండి, ప్రతి స్తంభము 5 మూరలు, మొత్తం దాని ఎత్తు 5 మూరలు, 5 మూరలు, 5 మూరలు, 5 మూరలు. స్తంభాల ఎత్తు 5 మూరలు. ఎన్ని స్తంభాల ఎత్తు 5 మూరలు చెప్పండి? అన్ని స్తంభాలు, వెనకలున్న 10, ముందున్న 10, పక్కనున్న 20, అక్కడున్న 20, మొత్తం అన్ని సమాన ఎత్తులో ఉన్నాయి. స్తంభాలంటే ఎవరు అనుకున్నాం? విశ్వాసులు. విశ్వాసులందరూ ఎవరో చెప్పండి? అందరూ సమానులు, అందరూ సమానులు. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ, స్తంభాల మధ్య లేదు. చెయ్యి కాలుతో అనకూడదు నేను గొప్పదానిని, పైనున్నాను కదా అని. కాలు చేతితో అనకూడదు నేను లేకపోతే నువ్వెక్కడ వెళ్ళగలవని. కాలైనా, చెయ్యైనా, కన్నైనా, చెవైనా అవయవాలన్నీ ఒక్కటే, అవయవాలన్నీ ఒక్కటే. దీనిని బట్టి ఏమర్థమైంది? పాత నిబంధనలు ప్రస్తుత కాలానికి దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటి? ప్రస్తుత కాలమున్న విశ్వాసులు స్తంభాలైతే ఆ స్తంభాలలో ఒకరు గొప్ప కాదు, ఒకరు తక్కువ కాదు, అందరూ ఒక్కటే. వాక్యము చెప్పించేవాడే లేకపోతే చెప్పేవాడెక్కడ? అంతేనా? సౌండ్ సిస్టమ్ పెట్టిన వారిని చూసి లైట్లు వేసిన వారు అనకూడదు, మేము లైట్లు లేకపోతే నీ సౌండ్ ఎవరు వింటారని. లైట్లు వేసిన వారైనా, సౌండ్ పెట్టిన వారైనా, కుర్చీలు వేసిన వారైనా, స్టేజ్ అరేంజ్ చేసిన వాళ్ళైనా, పాటలు పాడిన వారైనా, వాయిద్యాలు వాయించిన వారైనా. వాయిద్యాలు వాయించొచ్చా లేదా అని ఇప్పుడు కౌంటర్ వేయకండి. వాయించొచ్చో లేదో కర్నూలులో 5 గంటలు వాయించాను, అది వినండి. మాట కన్నాను, వినాల్సింది వినకుండా దాని మీదే ఆలోచిస్తుంటారు. ఇప్పుడు నువ్వు చేసే పరిచర్య ఏదైనా అది దేవుని సేవలో భాగమైనప్పుడు అదెప్పుడు ఘనమైనదే, అదెప్పుడు ఘనమైనదే. స్తంభాలన్నీ సమానమే. బాగుంది. స్తంభాలు మొత్తం ఎన్ని? 20, 20, 10, 10 కలిపితే 60. స్తంభాలేమో 60 ఉన్నాయి. ఒక్కసారి తూర్పుకు తీయండి ఆయన, అదే చూడండి, అది తూర్పును చూపించండి. ఆపు, మొత్తం కనపడుతుంది కదా పిక్చర్ ఇప్పుడు. స్తంభాలు 60, ద్వారం మాత్రం ఒక్కటే. స్తంభాలు ఎన్నో, ద్వారము మాత్రం ఒక్కటే. ఏమో అర్థమైందని నాకు అర్థమైంది, మీకేదో అర్థమైందని నాకేదో అర్థమైంది. స్తంభాలేమో 60, ద్వారం మాత్రం ఒక్కటే. పేరు చెప్పండి విందాం. యోహాను సువార్త తీద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనము చూద్దాం. 9వ వచనం. నేను అనుందా? నేనే అనుందా? నేనే నేనే నేనే. నేను కాకుండా ఇంకొక ద్వారం లేదంటున్నాడు అక్కడ. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడు రక్షణ పొందుతాడు. రక్షణ పొందాలంటే నా దగ్గరికి రావాలి. ఆలయము యొక్క ఆవరణములోనికి నువ్వు ప్రవేశించాలంటే, చూస్తున్నారు అక్కడ ఆవరణం ఉందా? ఆవరణములోనికి నువ్వు ప్రవేశించాలంటే ద్వారము దగ్గరికి రా, ద్వారాన్ని పట్టుకో, ద్వారము గుండారా. కానీ చాలా మంది ద్వారం దగ్గరికి రావట్లా, స్తంభాల దగ్గర సెటిల్ అయిపోతున్నారు. దమ్ముంటే వెళ్ళండి స్తంభాల్లో నుంచి లోపలికి.
స్తంభాలలో నుండి ప్రవేశము లేదు. స్తంభాలు చూడ్డానికే, ప్రవేశించాలంటే ద్వారము దగ్గరికి రావాలి. ద్వారము దగ్గరికే రావాలి. అదేంటో చాలా మందికి ద్వారం నచ్చట్ల, స్తంభాలే బాగా నచ్చేస్తున్నాయి. స్తంభాలు కోన్ హై, వ్యక్తులు హై. ద్వారం ఎవరట? యేసుక్రీస్తు వారు. అదేంటో యేసు ప్రభుని ఎవరైనా ఏమైనా కూడా పెద్దగా మనకు కోపము గాని రోషం గాని రాదు. గాని ఏ స్తంభానైనా ఎవరైనా అలా గోకారనుకోండి, అదేంటో ఫ్యాన్స్కి అస్సలు పడదు. ఒక్కొక్క స్తంభానికి ఒక అసోసియేషన్. ఇప్పుడు పౌలు యొక్క అభిమానుల సంఘం, కొరింథీ సంఘంలో నేను పౌలు వాడను అంటున్నాడట. పౌలు ఎవరయ్యా? స్తంభము కదా. మరొక ఆయన పేతురు వాడను. పేతురు ఎవరయ్యా? స్తంభము కదా. అపోల్లో ఆయన ఒక స్తంభమే కదా. ఈ ముగ్గురులో ఎవరు సిలువ ఎక్కలేదు కదా, ఎక్కింది ఆయనే కదా. నువ్వు ఎవరికి అభిమానివి? ద్వారానిక, స్తంభానిక? స్తంభాన్ని ద్వేషించకు, ద్వారము వైపు చూడు. స్తంభాన్ని ప్రేమించు, ద్వారము మీద ఆధారపడు. ఎందుకంటే స్తంభాలు 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 60 ఉండొచ్చు. ద్వారాలు 2 కూడా లేవు. ద్వారాలు 60 లేవు, ద్వారాలు 30-40 లేవు. స్తంభాలు ఎన్నున్నా ద్వారం మాత్రం ఒకటే. గ్రహాలెన్నున్నా సూర్యుడు మాత్రం ఒక్కడే. విశ్వాసులు, భక్తులు, ప్రవక్తలెందరున్నా నీతి సూర్యుడు ఒక్కడే. ఆ ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ప్రత్యక్ష గుడారం ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఉపమానముగా ఉన్నది. చూస్తున్నారుగా, చూసేదేమో గుడారం, కనిపించేదేమో యేసు ప్రభు. అప్పుడు ఏమైంది? ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే రేపు మనం ఆల్బమ్ పెట్టుకుందాం. కొన్ని నిస్సహాయ స్థితులలో ఈరోజు ఆల్బమ్ ఆగిపోయింది. దేవుడు సహాయం చేస్తే రేపటి వరకు మనం ప్రారంభించుకుందాం. నాకున్న సామర్థ్యం మేరకు, దేవుడిచ్చిన సామర్థ్యం మేరకు మంచి మంచి అర్థాలతో కూడుకున్న పాఠాలనే పాటలుగా మలిచి మీకు అందిద్దామన్న ఆలోచనతో రేపు ఆల్బంతో పాటు ప్రత్యక్ష గుడారం ఎక్కువ చెబుతాను. రేపు ఎక్కువ చెబుతాను. మిస్ అవ్వకండి, మిస్ అవ్వకండి. త్వరగా వచ్చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ మాటలకు విలువిస్తున్న మీ పిల్లలందరినీ బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నేర్చుకోవలసిన సంగతులు ఎన్నో ఉంటుండగా నడిపిస్తున్న మీ నడిపింపును బట్టి ఆనందిస్తూ, ఈరోజు మాట్లాడుకున్న మాటలను బట్టి స్తంభాలకు మాత్రమే పరిమితము కాకుండా మీ పిల్లలు ద్వారం యొద్ద కోచుటకు, ద్వారము వైపే అడుగులు వేయుటకు, ద్వారము గుండా మాత్రమే ప్రవేశించుటకు వారి జీవితంలో నిర్ణయం తీసుకొని, ఎంత గొప్ప సాక్షి సమూహమున్నా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా మీ కుమారుని వైపే చూసే
మంచి నేత్రములు మాకు అనుగ్రహించమని, భుజించి పడుకొని రేపు పగటి వేళ తరగతులకు మీ పిల్లలు సిద్ధపడవలసిన పరిస్థితి ఉండగా ఆరోగ్యాన్ని అన్ని పరిస్థితులను మీ హస్తాలకు అప్పజెప్పచ్చు. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనందరితోనూ, సర్వలోకములో చెదిరి ఉన్న సకల పరిశుద్ధులతో సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దట్స్ ఇట్.